మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఎంతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, నీతులు చెప్పే వ్యక్తి ఇప్పుడు పరారీలో ఉన్నారు. సో ఆయనే పేరుని నాని. సో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆయన నోటికి హద్దు అదుపు ఉండేది కాదు. చంద్రబాబు గారిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని విపరీతమైన మాటలతో, విపరీతమైన పోకడలతో ఆయన మాటలు మనందరం వినే ఉన్నాం. సో ఇప్పుడు అలాంటి వ్యక్తి ఎందుకు పరారీలో ఉన్నారు మీ మాటలు? పేరుని నాని గారు వైఎస్ఆర్సీపీ పార్టీని రక్షించడంలోనూ, ఎదురుదాడి చేయడంలోనూ ముందంజలో ఉండేవాడు. అలాగే తన కులానికి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఎదురు చేసే దాంట్లో కొంచెం మాటలు కూడా మీరేవాడు. కాస్త బూతు పదాలను కూడా ఉపయోగించేవాడు. మిగిలిన విషయాల్లో మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే తక్కువ బూతులు వాడేవాడు. పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం కొంచెం ఎక్కువగా విజృంభించేవాడు. అవును. అలాగే ఈ బియ్యానికి సంబంధించింది కూడా రకరకాలుగా మాట్లాడాడు. మొన్న ఒక అధికారిని కూడా ఇష్టారీతిగా మాట్లాడటం కూడా జరిగింది. మరి ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు ఏంటనేది చూసుకుంటా ఉంటే, వాళ్ళ 2 గోడౌన్లు సంబంధించి దాంట్లో బియ్యాన్ని నిల్వల సందర్భంగా అవి మాయమైనవి అని, ఏళ్ల ప్రమేయంతో జరిగినాయి అని నివేదిక ఇవ్వటం కూడా జరిగింది. దాన్ని ఆధారంగా చేసుకొని వాళ్ళకి తాగిదులు పంపించడం కూడా జరిగింది ప్రభుత్వం, అంటే అధికారులు. ఓకే. దాన్ని దృష్టిలో పెట్టుకొని లేదు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పని వాళ్ళు రాతపూర్వకంగా కూడా ఇచ్చారని చెప్పని మనకు సమాచారం ఉంది. ఓకే. దాంతో వదిలిపెట్టకుండా వీళ్ళు వాళ్ళ మీద అభియోగాలు మోపుతూ అదుపులో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అజ్ఞాతంలోకి వెళ్ళాడు. అంటే ఇప్పుడు ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళాడా, లేకపోతే ఎవరైనా రాజకీయ నాయకులు అండదండలతో, అంటే రాజకీయ నాయకులు ఇళ్ళ దగ్గర ఉన్నారా, ఎట్లా? నాకు తెలిసి ప్రస్తుతానికి భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు చూసుకుంటా ఉంటే, మాఫియాకు సంబంధించిన వాళ్ళు లేదా హత్యలు చేసి, అంటే ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా హత్యలో ఉన్నంత వాళ్ళు పరారీలో ఉంటారు. రాజకీయ నాయకులకు సంబంధించినంత వరకు వాళ్ళు ఎవరో ఒకళ్ళ అండదండలతోటే దేశంలోనే ఉంటున్నారు. ఇది గమనించవలసిన అంశం. ఓకే. చాలా వరకు 98% మంది నిస్సందేహంగా ఎవరో ఒకళ్ళ అండదండలతోటే మనుగడ సాగిస్తూ ఉన్నారు. వాళ్ళేమి ఎక్కడికో వెళ్ళట్లేదు. ప్రభుత్వాలు అలాగే పోలీసులు వాళ్ళు అదుపులో తీసుకోవాలంటే పెద్ద సమయం కూడా పట్టదు. ఎక్కడున్నారో వాళ్ళకి తెలుసు. ఇది మాత్రం వాస్తవం. ఇందులో ఏ పార్టీ మినహాయింపు కాదు. ఇక్కడ మరి తప్పు జరిగినప్పుడు ఎందుకు ఈ విధంగా పరారీలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి? అదే కుటుంబ సభ్యులు కూడా అడిగినా సరే మాకు తెలియదు అని చెప్తున్నారు. తప్పనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది కదా. అక్కడ తప్పు జరిగిందని చెప్పని వాళ్ళకి ఆధారాలతో సహా దొరికినాయి కదా. దానికి ఏ విధంగా వివరణిస్తాడు, ఎలా దానికి వివరిస్తాడు అనేది ఆయన వస్తే గానీ మనకు అర్థం కాదు. ఓకే. ఇప్పుడు భార్య పేరు మీద ఉంది, గమనించుకోవాల్సిన అంశం. ఓకే. ఇప్పుడు మనం కాకినాడలో కూడా మన పవన్ కళ్యాణ్ గారు ఒక షిప్ ని సీజ్ చేయడం జరిగింది. సో ఆ షిప్ లో ఉన్న ఏదైతే ఈ రేషన్ బియ్యం కూడా ఏమన్నా హస్తం ఉందంటారా? అంటే అది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది అని చెప్పి ఇప్పుడు దాకా ప్రచారం చేస్తూ ఉన్నారు. చివరికి రాష్ట్ర వ్యాప్తంగా ఎవ్వరు దాంట్లో పాలు పంచుకున్నా అంతిమంగా దాన్ని విదేశాలకు తరలించేది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అనే కదా ఇప్పుడు దాకా మనకు వస్తున్నటువంటి సమాచారం. ఇవన్నీ కూడా అక్కడికే చేరుతున్నాయి అనే ఇప్పుడు దాకా మనకున్నటువంటి సమాచారం కూడా. ఇవి కూడా అక్కడికి వెళ్ళి ఉంటాయి. అందుట్లో అనుమానం ఏముంది? సో పేరుని కృష్ణమూర్తి వాళ్ళ అబ్బాయి ఇంత జరుగుతున్నా సరే అతను ఇంకా ఎందుకు బయటికి వెళ్ళదంటారు? అంటే ఏమైనా దాడులు చేస్తారనే, లేకపోతే ఎందుకు భయపడుతున్నారు? అంటే ఇక్కడ భయపడుతున్నారా అనే దానికంటే కూడా కొన్ని రోజులు అలా ఉంటే దీన్ని చర్చ కొన్ని రోజులు మర్చిపోతారు అనే భావంలో ఉన్నట్టున్నారు. జరుగుతున్నాయి కొన్ని ఉదంతాలు ముందు చూస్తూనే ఉన్నాం కదా. వాళ్ళకి న్యాయస్థానాలు వెలుసుబాటు కూడా ఇస్తూ ఉన్నాయి. పరారీలో ఉన్న వాళ్ళకి న్యాయస్థానాలు కూడా వెలుసుబాటు ఇస్తానే ఉన్నాయి. కాబట్టి వీళ్ళు కూడా న్యాయస్థానం ఆశ్రయిస్తారు. న్యాయస్థానం వెలుసుబాటు ఇస్తే బయటకు వస్తారు. వెలుసుబాటు రానంత వరకు ఇప్పుడు మేలో జరిగిన ఎన్నికల సందర్భంగా ఆ తర్వాత జరిగిన ఉదంతాలకు సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకటరామరెడ్డి ఇప్పటి వరకు అదుపులో లేడు కదా, పోలీసులకు అందుబాటులోకి రాలేదు కదా. మరి అట్లాగే వాసుదేవరెడ్డి గారు మద్యం కుంభకోణానికి సంబంధించి ఇంకా చాలా మంది పేర్లు మనకి వినిపిస్తూ ఉన్నాయి. వాళ్ళు ఎవరు అందుబాటులోకి రావట్లేదు కదా. వాళ్ళు ఎక్కడున్నారో ఇప్పటి వరకు ఈ ప్రభుత్వాలు పట్టుకోలేకపోయినాయి కదా. ఇది కదా విచిత్రం. ఓకే. కాబట్టి అంటే ఎవరో ఒకళ్ళు అండదండలు లేకుండా వాళ్ళు అలా వెలుసుబాటు ఉండదు అనేది మాత్రం వాస్తవం. అంటే ఒకసారి మనం చూసుకోవచ్చు, కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా అరెస్టులు జరుగుతున్నాయి, వరుసగా కేసులు పెడుతున్నారు. ఇప్పుడు రెడ్ బుక్ ఏమైనా ఓపెన్ అయిందంటారా? ఇక్కడ ఎర్ర పుస్తకం తెచ్చారా లేదా అనే దానికంటే కూడా వీళ్ళకి వెలుసుబాటు దొరికిన దాని మీద ఎక్కువగా చర్చ జరుగుతూ ఉంది. ఎలా
వాళ్ళకి వెలుసుబాటు దొరుకుతా ఉంది. కావాలని కేసు చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని 53 రోజులు అదుపులో పెట్టుకున్న ఏళ్ళు ఇదే న్యాయస్థానాలు లేకపోతే ఇదే పోలీసు వ్యవస్థ ఈరోజు వీళ్ళకి వెలుసుబాటు వచ్చే విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ఎక్కడ జరుగుతుంది ఇది ప్రస్తుతం చర్చించుకుంటున్నటువంటి విషయం. అంటే కావాలని కేసులు పెడుతున్నారని చెప్తున్నారు. కావాలని కేసులు పెడితే మరి వాళ్ళకి ఆ వెలుసుబాట్లు ఎందుకు వస్తున్నాయి? ఇది కూడా గమనించుకోవాలి కదా. ఎక్కడో ఏదో లోపం ఉంది. అది లోపం సరి చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వందే ఉంది. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న సమయంలో చాలా మంది మంత్రి పదవులు అనుభవించారు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ఎవరు జగన్ అంటే ఎవరు నిలబడట్లేదు, ఎందుకంటారు? అంటే ఆ రోజు అధికారం మందే కదా అని చెప్పి విర్రవీగిన వాళ్ళకి అధికారం పోయిన తర్వాత వాస్తవ పరిస్థితులు కళ్ళ ముందు పంచరంగుల చిత్రాల్లో కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి భయపడిపోతా ఉన్నారు. ఆ భయపడిపోయి దీన్ని ఎవరు కాపాడతారో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళు కాపాడుతూనే ఉన్నారు. అది కూడా జరుగుతుంది. అంటే జనాలకు నచ్చట్లేదు కదా. జనాలకు నచ్చినా నచ్చపోయిన రాజకీయ నాయకులు నచ్చుతుందిగా. ఇప్పుడు జనం పిచ్చాళ్ళనే కదా వాళ్ళ భావన. జనం ఏం చేయర్లు అనేది వాళ్ళ భావన. ఏం చేసినా జనం మర్చిపోతారు అనేది వాళ్ళ భావన. ఓకే. కాబట్టి జనం ఏముందని చెప్పి చాలా సులభంగా చూస్తున్నారు జనాన్ని. ఇది కూడా గమనించుకోవాల్సిన అంశం. అంబటి రాంబాబు కూడా ఈ మధ్య రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించకుండా మాట్లాడటం, లేకపోతే ఆయనకు అనుకూలంగా మాట్లాడటం, చాలా మంది ముఖ్య నేతలందరూ కూడా చంద్రబాబు గారిని అనుకూలించేటట్టు మాట్లాడటం, ఈ విధంగా జరుగుతూనే ఉంది. సో దీని మీద ఏం చెప్తారు? అదే చెప్పేది, ప్రసన్నం చేసుకోవడానికి కొంతమంది ప్రయత్నిస్తారు. వాళ్ళ మీద అంటే బయటికి రాలేని వాళ్ళు కొంతమంది, అవకాశాలు లేని వాళ్ళు కొంతమంది, చర్యలు తీసుకోకుండా కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. విజయసాయి రెడ్డి కూడా ఇంక్లూడింగ్. విజయసాయి రెడ్డి ఈ మధ్య మళ్ళీ మాట్లాడుతూనే ఉన్నాడు. అంటే ఇక్కడ గమనించుకోవాల్సిన ఏంటంటే విజయసాయి రెడ్డికి వీళ్ళకి కూడా ఢిల్లీ న్యాయస్థానం, ఇక్కడ సంబంధించిన విషయాలు కూడా ఢిల్లీ న్యాయస్థానంలో వాళ్ళకి వెలుసుబాటు వస్తూనే ఉందిగా. అంటే వాళ్ళు ఏ స్థాయిలో ఎవరిని ప్రభావితం చేస్తున్నారో కూడా అర్థం చేసుకోవాలి కదా. ఓకే. అంటే వాళ్ళు ఎవరు కాపాడుతున్నారు, వాళ్ళకి ఎవరు అడదానులు అందిస్తున్నారు అనేది కూడా గమనించుకోవాల్సిన. ఎవరు ఇస్తున్నారు అనుకుంటున్నారు అండదండలు? అంటే ఇప్పటి వరకు ఎవరైతే ఇచ్చారో ఇప్పుడు కూడా వాళ్ళే కొనసాగిస్తున్నారని భావించాలి. 5 సంవత్సరాలు ఎవరైతే వాళ్ళకి అవకాశం ఇచ్చారో వాళ్ళే ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారని అందరూ భావిస్తున్నారు. సెంట్రల్ నుంచి అంటున్నారు అట్లా? ఎవరన్నా కావచ్చు, దాంట్లో ఏముంది. మనం ప్రత్యేకంగా ఒకరి గురించి ఎందుకు, ప్రజలకు తెలియదు అయితే కాదు కదా. ఓకే. సో ఓవరాల్ గా ఈ రాజకీయ నాయకులు మొత్తం పక్కన పెడితే పేర్ని నాని సినిమాటోగ్రఫీ మినిస్టర్ పనిచేశారు. అదేవిధంగా ఆ పౌర సరఫరాలో అంటే సినిమాకు సంబంధం, అంటే సినిమాల మీద ఆయన ఎటువంటి దృష్టి సారించలేదు. మరి పౌర సరఫరాలోకి ఆయన ఎందుకు వచ్చింది సార్ ఈ బాధ్యత మొత్తం, టిక్కిలు మొత్తం ఆయన ఇంట్లో ఉంటుంది? అంటే వారు గోడౌన్లు నిర్మించుకున్నారు వాళ్ళకున్న స్థలంలో, ప్రభుత్వం వాళ్ళది కాబట్టి వాళ్ళకి అద్దెకి ఇచ్చారు. మందే ప్రభుత్వం కదా అని చెప్పి నాటిని బయటకు పంపించారు. ప్రభుత్వం మారిపోయింది కాబట్టి ఇవన్నీ బయటకు వచ్చినాయి. వాళ్ళ ప్రభుత్వంలో ఉంటే ఇవన్నీ బయటకు వచ్చేవి కాదు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఎవరి ముందుకు వెళ్ళేవాళ్ళు, అది వాళ్ళ ధీమా. ఇప్పుడు ప్రభుత్వాలు మారినాయి కాబట్టి ఏం చేయాలో అర్థం కాలేదు. ఓకే. ఒకవేళ పట్టుబడితే జైలుకి అంటారా? ఎంతమంది జైలుకి వెళ్ళారు రాజకీయ నాయకులు వాళ్ళు జైలుకి వెళ్ళటానికి? ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ.